హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే బ్రిక్స్ సదస్సు, ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి 5 సభ్య దేశాలుగా బ్రిక్స్ కూటమి అనేది ఏర్పడింది. బ్రిక్స్ కూటమిలో కలిగి ఉన్న దేశాలు ఏవి అని క్వశ్చన్ కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 దేశాలను గుర్తుంచుకోండి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్ వేదికగా జూలై 6th, 7th తేదీలలో రియో డి జెనిరోలో జరగనున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన మౌరో వియేరా పేర్కొన్నారు. సో 2025లో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరగనుంది అంటే బ్రెజిల్ వేదికగా జరగనుంది. అలాగే గతేడాది 2024లో అక్టోబర్లో రష్యాలోని కజన్ నగరంలో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులు చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రిక్స్లో ఉన్న దేశాలు వచ్చేసి బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ బ్రిక్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసి చైనా, షాంఘైలో ఉంది. అలాగే ఈ బ్రిక్స్ కూటమి మొదటిసారిగా 2006లో ఏర్పాటు అయింది. బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా ఈ 4 దేశాలు మాత్రమే బ్రిక్గా ఏర్పాటు అయ్యాయి. తర్వాత 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కూటమి కాస్త బ్రిక్స్గా మారింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 2023 జూన్ 22 నుంచి 24th తేదీలలో దక్షిణాఫ్రికా రాజధాని జోహెనస్బర్గ్లో 15వ శిఖరాగ్ర సదస్సు జరిగింది. 15వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే దక్షిణాఫ్రికా రాజధాని అయిన జోహెనస్బర్గ్లో. ఈ సదస్సు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సదస్సులోనే 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం కల్పించడం జరిగింది. ఆ 6 దేశాలు ఏంటి? 1 సౌదీ అరేబియా, 2 యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3 అర్జెంటీనా, 4 ఇథియోపియా, 5 ఇరాన్, 6 ఈజిప్ట్. ఈ 6 దేశాలకు సభ్యత్వం కల్పించడం జరిగింది. కానీ ఈ ఈజిప్ట్ దేశం అనేది కూటమి నుంచి వైదొలిగింది. ప్రస్తుతం ఈ 5 దేశాలకు మాత్రమే సభ్యత్వం లభించింది. ప్రజెంట్ శాశ్వత సభ్య దేశాలైన బ్రిక్స్ దేశాలతో పాటు కొత్తగా చేరిన 5 దేశాలు కూటమిగా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రిక్స్ కూటమి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే భారత్ టెక్స్ 2025 కార్యక్రమం ఒక సదస్సు అనుకోవాలి. ఇది ఢిల్లీలో ఈ నెల 14న ప్రారంభమైంది. నేటితో 17th ముగియనుంది ఈ సదస్సు. ఇందులో 120కి పైగా దేశాలు పాల్గొన్నాయి. భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం జరిగింది. టెక్స్టైల్ రంగంలో 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతులను చేరుకుంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతుల్లో మనం ప్రజెంట్ 6వ స్థానంలో ఉన్నాం. మొత్తం 3 లక్షల కోట్ల ఎగుమతులతో ఉన్నామని తెలపడం జరిగింది. అయితే 2030 నాటికి 9 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రధాని మోదీ అంచనా వేశారు. అలాగే 2025 బడ్జెట్లో నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్కు 500 కోట్లు కేటాయించడంతో ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేశారు. నెక్స్ట్ చూసినట్లయితే 2025-2026 కేంద్ర బడ్జెట్లో రూపాయలు 5,272 కోట్ల నిధులను టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకు కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 19% అధికం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పులిగుండాల అడవిలో అరుదైన పక్షులు. తెలంగాణలోనే మొదటిసారిగా పులిగుండాల అడవిలో ఈశాన్య భారతదేశం, ఆగ్నేయాసియాలో నివసించే ప్లమ్ పారాకిట్ అనే చిలుక, ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షీక్రా పక్షి, మొనార్కిడే కుటుంబానికి చెందిన పారడైజ్ ఫ్లై క్యాచర్
కనిపించినట్లు వన్యప్రాణి నిపుణులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పల్లెలబావి గట్టు నుంచి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల. ఇది పులిగుండాల అనేది ఖమ్మం జిల్లాలో ఉంది. పెనుబల్లి మండలం పులిగుండాల. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లాలోని పులిగుండాల వరకు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి నిపుణులు నేచర్ వాక్ను నిర్వహించారు. ఈ నేచర్ వాక్ నిర్వహించిన సందర్భంలో ఈ అరుదైన పక్షులు ఇక్కడ కనిపించినట్లు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ డ్రోన్లు 29,501. దేశంలో 29,501 డ్రోన్లు నమోదైనవి ఉన్నాయని పార్లమెంటులో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో 4,882 డ్రోన్లు, తమిళనాడులో 4,588, మహారాష్ట్రలో 4,132 డ్రోన్లు ఉన్నట్లు తెలిపింది. తర్వాతి స్థానాల్లో హర్యానా, కర్ణాటక ఉన్నాయి. వీటి తర్వాత తెలంగాణలో 1,928 డ్రోన్లు ఉన్నట్లు ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గిఫ్ట్ సిటీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ. గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ IFSC బ్యాంకింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లభించాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మాండ్వి టు మస్కట్ అనే బుక్ న్యూస్లోకి వచ్చింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల 8వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆతిథ్య దేశం వచ్చేసి ఒమాన్. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S. జైశంకర్ ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒమన్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఒమన్ దేశ విదేశాంగ శాఖ మంత్రి అల్బుసైదీతో కలిసి S. జైశంకర్ ఒమన్లోని భారతీయుల చరిత్రపై రాసిన పుస్తకం మాండ్వి టు మస్కట్. ఈ మాండ్వి టు మస్కట్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సదస్సులో ఒమన్, ఇండియా, ఒమన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక ప్రత్యేక లోగోను కూడా విడుదల చేశారు. ఇది ఫ్రెండ్స్ టుడే 17th February 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.